So now we discuss about on paper 4, unit 4, that is nucleic acids. Nucleic acids. Nucleic acids. Nucleic acids అంటే ఏంటన్నది మనం చూసాం. What are the nucleic acids? Nucleic acids లో ఏ విధంగా ఉంటాయో చూసాం. This is the extra class one. Extra one. Review of nucleic acids. ఇప్పుడు మనం న్యూక్లిక్ యాసిడ్స్లో ఏమైతే చూసామో ఒకసారి ఈరోజు ఈ యూనిట్ మీద రివ్యూ చేద్దాం. ఓకేనా? సో న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఇట్ ఈస్ ఎ కలర్లెస్ అమార్ఫస్ హై మాలిక్యులర్ వెయిట్ మాలిక్యూల్. న్యూక్లిక్ యాసిడ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ కలర్లెస్ అమార్ఫస్ అంటే పౌడర్. ఓకేనా? దీనికి కలర్ ఏముంటుంది? కలర్లెస్ అమార్ఫస్ హై మాలిక్యులర్ వెయిట్ పాలిమర్. ఓకేనా? అంటే ఇదేంటండి? ఇట్ ఈస్ ఎ పాలిమర్, హై మాలిక్యులర్ వెయిట్ పాలిమర్. ఓకే, సో ఇట్స్ హ్యావ్ ద బేసిస్. ఇది న్యూక్లిక్ యాసిడ్స్ 3 యూనిట్స్ కంబైన్. ఇట్స్ హ్యావ్ ద 3 స్టేట్స్, 3 యూనిట్స్. వన్ ఈస్ ద బేసిస్. ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్స్ ఎలా ఉంటుంది? Nucleic acids have 3 stages. ఏంటంటే bases, sugar and phosphorus, hypophosphorus. Phosphoric acid. These 3 are combined to forming as a nucleic acids. That means we considering the nucleic acids. Nucleic acids అంటే ఏం చెప్పొచ్చు? Nucleic acids లో bases ఉంటాయి, sugar moiety ఉంటుంది and phosphoric acid. ఇందులో మనం bases, మళ్ళీ bases ఏ బేసిస్ ఉంది? హెట్రోసైక్లిక్ బేసిస్. హెట్రోసైక్లిక్ బేసిస్ ఆర్ 2 టైప్స్. ఏంటంటే ప్యూరిన్ బేసిస్ అండ్ పిరమిడిన్ బేసిస్. ఏంటంటే ప్యూరిన్ బేసిస్, పిరమిడిన్ బేసిస్. ఓకే, మళ్ళీ అలాగే షుగర్ 2 టైప్స్. Furan sugar, furanose, pyranose. Furanose, pyranose. Furanose and pyranose. 5 member and 6 member. Furanose అంటే 5 member. ఇక్కడ 6 member. ఓకే, ఈ విధంగా షుగర్ కూడా 2 రకాలుగా ఉంది. అలాగే ఫాస్ఫరిక్ యాసిడ్. నా ఇందులో మనం ఏం చూసామంటే వాట్ ఈస్ ద అటాచ్మెంట్ అంటే లింకేజింగ్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఏ విధంగా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నదన్నది మనం చూసాం. ఓకేనా? సో ఇవి ఈ న్యూక్లిక్ యాసిడ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో బేసికల్గా మనం చూస్తే న్యూక్లిక్ యాసిడ్స్ అనేది మనకి ఎందులో చూస్తాం. ఐసోలేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ కనుక చూస్తే న్యూక్లియోప్రోటీన్స్. న్యూక్లిక్ యాసిడ్స్ అనేది దేని నుంచి వస్తున్నాయి? న్యూక్లియోప్రోటీన్స్ కనుక చేస్తే మనకు వచ్చేది ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్స్ అనేది వస్తుంది. సో ద న్యూక్లియోప్రోటీన్స్ ఆర్ ఐసోలేషన్ గివ్స్ ది న్యూక్లిక్ యాసిడ్స్. మళ్ళీ న్యూక్లిక్ యాసిడ్స్ని హైడ్రాలసిస్ కనుక చేస్తే న్యూక్లియోటైడ్స్ ఎలా ఫామ్ అవుతుందండి? న్యూక్లియోటైడ్స్ అంటే న్యూక్లిక్ యాసిడ్స్ అన్న హైడ్రాలసిస్ ఏమో న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్స్ మళ్ళీ హైడ్రాలసిస్ చేస్తే న్యూక్లియోసైడ్స్. ఏ ఫామ్ అవుతుందండి? న్యూక్లియోసైడ్స్ ఫామ్. ఈ న్యూక్లియోసైడ్స్ ని ఏమంటారండి? ప్లస్ షుగర్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్. ఓకే,
ఇది ఈ విధంగా మనకి ఒక న్యూక్లిక్ యాసిడ్స్ కనుక తీసుకుంటే న్యూక్లిక్ యాసిడ్స్ అనేది దేని నుంచి వస్తుందండి, న్యూక్లియో ప్రోటీన్స్ని హైడ్రాలసిస్ చేస్తే మనకి ఇది వస్తుంది అన్నమాట. సో దీని యొక్క ఫ్లో చార్ట్ని ఈ విధంగా డ్రా చేయొచ్చు. ఫ్లో చార్ట్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. Flow chart of nucleic acids. Nucleoproteins, nucleic acids, nucleic acids plus proteins. The nucleic acids mane from the nucleotides. Nucleotides. ఇక్కడ ఎంజైమ్ న్యూక్లియనేజ్ ఎంజైమ్ తో మనం ట్రీట్ చేస్తే ఇది వస్తుంది. మళ్ళీ దీన్ని అగైన్ అమ్మోనియాతో aqueous ammonia at 175 degrees centigrade దగ్గర చేస్తే న్యూక్లియోసైడ్స్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ దీన్ని ఇనార్గానిక్ యాసిడ్స్ తో కనుక ట్రీట్ చేస్తే ఏం ఫామ్ అవుతుందంటే షుగర్ ప్లస్ బేసిస్ ఏంటి, ప్యూరిన్ ప్లస్ pyrimidine, purine plus pyrimidine basis అనేది ఫామ్. అలా కాకుండా దీన్ని ఇలా చేయకుండా దీనికి ఎంజైమ్ ట్రీట్మెంట్ చేస్తాం. ఎంజైమ్ ఏంటంటే న్యూక్లియనేజ్. ఎంజైమ్ ఏంటంటే న్యూక్లియనేజ్ అనే ఎంజైమ్ తో ట్రీట్ చేస్తే న్యూక్లియోటైడ్స్ ని యాక్వస్ NH3 175 డిగ్రీస్ తో ట్రీట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే న్యూక్లియోసైడ్స్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. న్యూక్లియోసైడ్స్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఇనార్గానిక్ యాసిడ్స్ తో కనుక ట్రీట్ చేస్తే ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది ఏంటంటే షుగర్ ప్లస్ ఏమొస్తుందండి, బేసిస్ అనేది ఫామ్. షుగర్ ప్లస్ బేసిస్ అనేది ఫామ్. ఓకేనా. సో దిస్ ఈస్ ద జనరేషన్. నెక్స్ట్ దీన్ని ఏమంటారండి, MgO, మెగ్నీషియం ఆక్సైడ్ ఇన్ సొల్యూషన్. తీసుకుని హీట్ చేస్తాయి. హీట్ చేసిన ఏమొస్తుందండి, డైరెక్ట్గా న్యూక్లియోసైడ్స్ ప్లస్ ఇది వచ్చేస్తుంది. అంటే న్యూక్లియోటైడ్స్ రాకుండా దీన్ని కానీ చేస్తే ఇది వస్తుంది. దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ని ఈ విధంగా న్యూక్లియో ప్రోటీన్స్ నుంచి జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇక్కడ ఇంపార్టెంట్ వన్ అంటే బేసిస్. ఏంటండి బేసిస్ ఏంటి అంటే ద బేసిస్ ఆర్ ప్యూరిన్ బేసిస్ అండ్ pyrimidine బేసిస్ స్ట్రక్చర్ చూద్దాం. ఓకేనా.
బేసెస్. బేసెస్ ఏంటండి? ఒకటి ప్యూరిన్ బేసెస్, ఇంకోటి పిరమిడిన్. ప్యూరిన్ అండ్ పిరమిడిన్ బేసెస్. ప్యూరిన్ బేసెస్ లో ఎడినైన్, గుయానైన్. ప్యూరిన్ బేస్ ఏంటండి? ఇవి 2 టైప్స్, ఎడినైన్, guanine. And pyrimidine bases 3 types. Uracil, cytosine, and thymine. ఏంటండి బేసిస్? ప్యూరిన్ బేసిస్ ఎడినైన్, guanine. And the pyrimidine basis uracil, cytosine and thymine. Uracil, cytosine and thymine. Okay na? So the structures are structure of adenine. Adenine. Next, guanine. This is guanine. Guanine. And pyramidal structures. Uracil, 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 and thymine. Thymine, cytosine.
దిస్ ఈజ్ సైటోసిన్. ఓకే, సో ఇక్కడ ఎమినో గ్రూప్, దిస్ ఎమినో గ్రూప్. సో హియర్ 4 amino adenine, here 2 amino 4 hydroxy guanine. Okay, so here pyrimidine structures 2,4 dihydroxy pyrimidine is called uracil. 2,4 dihydroxy pyrimidine is called uracil. And 4 hydroxy 5 methyl 2,4 dihydroxy 5 methyl pyrimidine is called thymine base. And another one is 2 hydroxy 4 amino pyrimidine is called thymine base. Okay, so ఇక్కడ మనం ఈ థైమిన్ ప్యూరిన్ అండ్ pyrimidine బేసిస్ అనేది చూసాం. ఈ బేసిస్ని మనం ఏం చేసామంటే సిన్సిస్ చేసాం, అంటే దీన్ని టాడ్ సిన్సిస్. ఓకేనా, సో డిఫరెంట్ మనకి డిఫరెంట్ సైంటిస్టులు వీటి యొక్క సిన్సిస్ ఏ విధంగా చేశారన్నది మనం చూసాం. ఓకేనా, సో ఆ సిన్సిస్ అన్ని కూడా మనం ఒకసారి ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే మీకు రైట్ అబౌట్ ద బేసిస్ అంటారు. ప్యూరిన్ బేస్ కానీ pyrimidine బేసిస్ కానీ రాయమన్నప్పుడు మీరు ఏం చేయాలి, అవి కంపల్సరీగా రాయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ ఈ బేసెస్తో పాటు షుగర్ మాయిటీ కనుక ఉంటే, బేసెస్ తోటి షుగర్ మాయిటీ కూడా ఉంటుంది కదా, షుగర్ ఉంటుంది కదా, ఉంటే దాన్ని ఏమంటాం అనేది. షుగర్ 2 రకాలు, ఒకటి రైబోస్ షుగర్, 2 డిఆక్సీ రైబోస్ షుగర్. రైబోస్ షుగర్, డిఆక్సీ రైబో షుగర్. ఓకేనా, సో ఇక్కడ మనకి రైబోస్ డిఆక్సీ రైబో షుగర్ ఉంటే దాన్ని ఏమంటాం అనేది చూద్దాం. ఓకేనా, bases are linked with sugar. Bases are linked with sugar. So this is base plus sugar gives rise to nucleoside. అప్పుడు దాని ఏమవుతుంది, న్యూక్లియోసైడ్. బేస్ షుగర్ న్యూక్లియోసైడ్స్. బేస్ ఏంటంటే ఇక్కడ బేస్ ఫస్ట్ ఎడినైన్. ఎడినైన్ కి షుగర్ అంటే రైబోస్ ప్లస్ 2-deoxy రైబోస్. అంటే రైబోస్ షుగర్ ఉన్నది, అలాగే 2-deoxy రైబోస్ షుగర్ రెండు ఉంటుంది. దాని ఏమంటే ఎడినోసిన్. ఓకే, నెక్స్ట్ గ్వానైన్. గ్వానైన్ కూడా రైబోస్ నెక్స్ట్ 2-deoxy రైబోస్, దాన్ని గ్వానాసిన్ అంటారు. సో ఇక్కడ ఏంటి కూడా రెండింటి ఓసిన్, ఎడినోసిన్, గ్వానాసిన్. ఏంటంటే అది ఎడినోసిన్, గ్వానాసిన్, ఈ విధంగా 2 పేర్లు వస్తాయి. ఇక్కడ ఈ 2 కూడా ఏమవుతున్నాయి, ఎడినైన్ లో రైబోస్ షుగర్ ఉండొచ్చు, డిఆక్సీ రైబోస్ షుగర్ ఉండొచ్చు, దానికి అటాచ్ అయ్యి. అలాగే గ్వానైన్ కూడా రైబోస్ షుగర్ కానీ డిఆక్సీ రైబోస్ షుగర్ కానీ
రెండు కూడా అయి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ సైటోసిన్. సైటోసిన్ కూడా రైబోజ్ ప్లస్ రైబోజ్ అంటే ఆర్ఎన్ఏ, డిఆక్సీ రైబోజ్ అంటే డిఎన్ఏ. దిస్ ఈజ్ రైబోజ్ అంటే ఆర్ఎన్ఏ, ఇది డిఎన్ఏ. అంటే ఆర్ఎన్ఏలో ఉన్నది డిఎన్ఏలో ఉంటుంది. ఎడినైన్ గోనైన్ ఆర్ఎన్ఏలో ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది. సైటోసిన్ కూడా ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. దీన్ని సైటిడిన్ అన్నాం. సైటిడిన్ దీన్ని ఏమంటాం? సైటిడిన్ అన్నాం. అలాగే 4 యూరాసిల్. ఓన్లీ రైబోస్. యూరాసిల్ ఎందుకు ఉంటుంది? ఓన్లీ ఆర్ఎన్ఏలో మాత్రమే ఉంటుంది యూరాసిల్. సో దీన్ని యూరిడిన్ అన్నాం. దీన్ని ఏమంటే యూరిడిన్ అన్నాం. నెక్స్ట్ థైమిన్. ఓన్లీ థైమిన్ ఇస్ 2-deoxy ribose. 2-deoxy ribose. దీన్ని థైమిడిన్ అన్నాం. సో ఇక్కడ వీటిలన్నిటి కూడా ఇడిన్ అన్నాం. దీన్ని ఓసిన్ అన్నాం. వీటిని ఓసిన్ అంటాం, దీన్ని ఇడిన్ అన్నాం. ఐడిఐని, సైటిడిన్, యూరిడిన్, థైమిడిన్, అలాగే ఎడినోసిన్, గోనోసిన్. ఇవి షుగర్ తోటి అంటే న్యూక్లియోసైడ్స్ లో అవి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ ఇందులో ఇంకా మనకి కన్ఫిగరేషన్ ఆఫ్ ది రింగ్, అటాచ్మెంట్ ఆఫ్ ద బేస్ టు ది షుగర్ న్యూక్లియోసైడ్స్ యొక్క స్ట్రక్చర్, సైజ్, రింగ్, కన్ఫిగరేషన్, ఇవి ఇందులో. అలాగే న్యూక్లియోటైడ్స్, స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోసైడ్స్లో అటాచ్మెంట్ ఆఫ్ షుగర్ రింగ్ అండ్ కన్ఫిగరేషన్ అండ్ సైజ్ ఆఫ్ ది రింగ్. అండ్ అలాగే స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అంటే ఏముంటాయి ఇక్కడ? న్యూక్లిక్ యాసిడ్స్ ప్లస్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఈజ్ కంబైన్డ్ టుగెదర్ టు కాల్డ్ as న్యూక్లియోటైడ్స్. ఎడినిలిక్ యాసిడ్ న్యూక్లియోటైడ్ అంటే ఎడినోసిన్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ని మనం ఏమంటాం? ఎడిలినిక్ యాసిడ్ అని అంటాం. న్యూక్లిక్ యాసిడ్స్ ఎడినోసిన్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్. ఇక్కడ న్యూక్లియోటైడ్ గివ్స్ రైజ్ టు న్యూక్లియోటైడ్ ఏమంటామంటే ఎడినోసిన్ కి ఫాస్ఫరిక్ యాసిడ్, న్యూక్లియోసైడ్స్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ కలిస్తే అంటే ఏంటి? ఫాస్ఫోరిక్ యాసిడ్.
కలిస్తే దీని ఏమంటే ఎడినిలిక్ యాసిడ్ అంటాం. దీన్ని ఏమంటాం? ఎడినైలిక్ యాసిడ్. ఏంటిది? న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్స్ లో ఫాస్ఫరిక్ యాసిడ్ తో కలిసి ఉంటుందంటే ఎడినిలిక్ యాసిడ్ అంటాం. అలాగే గోనోసిన్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ కనుక ఎంత గోనోసిన్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ కనుక అయితే గోనాలిక్ యాసిడ్ అంటాం. గోనాలిక్ యాసిడ్ అని అంటాం. ఓకేనా? గోనాలిక్ యాసిడ్ అని అంటాం. అలాగే సైటిడిన్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ కనుక అయితే సైటిడిలిక్ యాసిడ్. ఆ న్యూక్లియోటైడ్ ఏమంటాం? సైక్లిడిలిక్ యాసిడ్ అంటాం. యూరిడిన్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఏమంటాం? యూరిడైలిక్ యాసిడ్ ఈస్ కాల్డ్ న్యూక్లియోటైడ్. థైమిడిన్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఈస్ కాల్డ్ థైమిడైలిక్ యాసిడ్. ఓకే. సో ఈ విధంగా మనకి దీన్ని ఏ విధంగా అంటామండి? బేస్ ప్లస్ షుగర్. ఓకేనా? గివ్స్ రైజ్ టు న్యూక్లియోసైడ్స్. ఈ న్యూక్లియోసైడ్స్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ గివ్స్ రైజ్ టు న్యూక్లియోటైడ్స్. ఓకే. సో కాబట్టి ఎడినైన్ కి రైబోస్ కానీ 2-deoxyరైబోస్ కనుక ఉంటే ఎడినోసిన్ అంటాం. ఈ ఎడినోసిన్ కి ఫాస్ఫరిక్ యాసిడ్ కనుక కలిస్తే ఏమవుతుంది? ఎడినైలిక్ యాసిడ్, అదే న్యూక్లియోటైడ్. ఓకే. అలాగే గోనైన్ కి రైబోస్ కానీ 2-deoxyరైబోస్ కానీ యాడ్ అయితే కనుక దాన్ని గోనోసిన్ అంటాం. ఈ గోనోసిన్ కి ఫాస్ఫరిక్ యాసిడ్ కనుక యాడ్ అయింది అనుకున్నప్పుడు దాన్ని ఏమంటాం? గోనాడైలిక్ యాసిడ్ అని అంటాం. న్యూక్లియోటైడ్. సైటోసిన్ ప్లస్ రైబోస్ కానీ 2-deoxyరైబోస్ అయితే సైటోడిన్ అన్నాం. సైటోడిన్ కి ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ కనుక ఎంత? సైటిడిలిక్ యాసిడ్ అంటాం. అలాగే యూరిన్ ప్లస్ రైబోస్ యూరిడిన్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ అన్న యూరిడిలిక్ యాసిడ్ అన్నాం. దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియోటైడ్. ఇది న్యూక్లియోసైడ్స్. ఏంటి? బేసెస్ ఎడినోసిన్, గోనోసిన్, సైటిడిన్, యూరిడిన్, థైమిడిన్. అలాగే న్యూక్లియోటైడ్ ఏంటి? దీనికి ఫాస్ఫరిక్ యాసిడ్ కనుక యాడ్ అవుతే దాన్ని మనం అన్నాం యూరిడైలిక్ యాసిడ్ అండ్ థైమిడిలిక్ యాసిడ్ అంటాం. సో ఈ విధంగా మనం కనుక చూస్తే ఇందులో న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ కంబైన్ టుగెదర్. దేని న్యూక్లియోసైడ్స్ ప్లస్ న్యూక్లియోటైడ్స్ని కలిపి మనం ఏమంటాం? న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. ఓకేనా? సో మళ్ళా ఈ న్యూక్లిక్ యాసిడ్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఏంటి అంటే అది ఆర్ఎన్ఏ, డిఎన్ఏ. ఏంటంటే అది ఆర్ఎన్ఏ, డిఎన్ఏ. ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఏంటి, డిఎన్ఏ స్ట్రక్చర్ ఏంటి అన్నది మనం ఇంతకుముందు చూసాం. ఓకేనా? సో ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్స్ కనుక బేస్తో కనుక ఉంటే దాన్ని ఆర్ఎన్ఏ అని, అలాగే 2-deoxyరైబోన్యూక్లిక్ యాసిడ్ కనుక ఉంటే దాన్ని డిఎన్ఏ అని అంటాం. 2-deoxyరైబోన్యూక్లిక్ యాసిడ్స్ కనుక ఉంటే దాన్ని ఏమంటామండి? డిఎన్ఏ అని అంటాం. ఓకేనా? సో ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అనేది ఆ విధంగా చెప్పొచ్చు. ఇక్కడ ఈ ఆర్ఎన్ఏ స్ట్రక్చరు, ఆర్ఎన్ఏ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, అది ఒక లూప్, ఒక హెయిర్ పిన్ లాగా ఉంటుంది, లేడీస్ హెయిర్ పిన్ లాగా. అలాగే డిఎన్ఏ స్ట్రక్చరు డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఓకేనా? సో అవి రెండు మనకి ఎందులో ఉంటాయి, ఎలా ఉంటాయి, దాని నుంచి డిఫరెన్సెస్ ఏంటన్నది
మనం చూడడం జరిగింది ఓకేనా. సో డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఏముంటుంది, డిఎన్ఏ అనేది ఉంటుంది. ఈ డిఎన్ఏలో ఏ బేస్లు ఉంటాయి అనేది మనం చూసాం. డిఎన్ఏలో ఏముండదు, యూరోసిన్ ఉండదు. డిఎన్ఏలో ఏముండదు, యూరోసిన్ తప్ప మిగతా 4 బేస్లు ఉంటాయి. అదే ఆర్ఎన్ఏలో ఏముండదు, థైమిలిన్ ఉండదు, మిగతా ఎన్ని ఉంటాయి, ఒక 4. ఓకేనా. ఈ విధంగా కంబైన్ టుగెదర్ టు ఫార్మింగ్ యాజ్ ది న్యూక్లిక్ యాసిడ్స్. ఓకేనా. సో ఇక్కడికి 4th యూనిట్ అయింది. ఈ 4th యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఈ మనకి బేసిస్ కోసం అడుగుతాడు, అలాగే రైట్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోసైడ్స్, స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. ఓకేనా. ఇవి ఇంపార్టెంట్. అలాగే షార్ట్ ఆన్సర్ కూడా అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఆల్రెడీ డిగ్రీలో ఒకసారి చదువుంటారు మీరు బయాలజీ వాళ్ళు, కాబట్టి చాలా జాగ్రత్తగా చదివి స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేస్తే మంచి మార్క్స్ రావడం. ఓకేనా. సో ఇక్కడ 4th యూనిట్ అయింది. నెక్స్ట్ అంటే మనకి 2 యూనిట్స్ అయింది, 21st యూనిట్ 4th యూనిట్, 3rd యూనిట్ నెక్స్ట్ యూనిట్. సో నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.